శరణ్య రాత్రిపూట ముసుగు వేసుకొని ఆనంద ఇంటికి వస్తుంది. ఆనంద శరణ్యకు ఫోన్ చేసి, అమ్మ శరణ్య ఎక్కడున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే, అత్తయ్య గారు నేను గేట్ దగ్గరే ఉన్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అమ్మ శరణ్య నేను మెయిన్ ఆఫ్ చేస్తాను, నువ్వు పైన గదిలోకి వచ్చేసే అని చెప్పి ఆనంద అంటుంది. ఇక వెంటనే వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తుంది. తర్వాత శరణ్య ఆ చీకట్లో లోపలికి వచ్చి పైన గదిలోకి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత మెయిన్ ఆన్ చేయడంతో గదిలో ఉన్న శరణ్య దగ్గరికి ఆనంద వస్తుంది. అమ్మ శరణ్య అంటూ శరణ్యని హగ్ చేసుకొని తనకి ముద్దు పెడుతుంది. నువ్వేం భయపడకు, ఏం జరిగినా సరే చూసుకోవడానికి నేను ఉన్నాను కదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, శరణ్య ఎంతగానో ఎమోషనల్ అవుతూ, కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునే మీలాంటి అత్తయ్య ఉండగా ఇంకా నాకు దిగులెందుకు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి కింద డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు శరణ్య పైనుండి దర్శన్ని చూస్తూ బాధపడుతూ, పాపం దర్శన్ గారిని నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. దర్శన్ భోజనం చేస్తూ పైనున్న శరణ్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. దర్శన్ తనని చూసేయడంతో శరణ్య కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. మరి శరణ్యని చూసిన దర్శన్ ఏం చేయబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.